ఆశ్రయిస్తే మన స్థానం ఏమైపోతుంది? మారిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. జెరూషా దేవుని ఆశ్రయించేటువంటి వ్యక్తిని వివాహము చేసుకుని తనతో పాటు ఆమె కూడా దేవుని ఆశ్రయించడం నేర్చుకుంది. దేవుడు తన స్థానాన్ని ఏం చేశాడు? మార్చాడు. దేవుడు స్థానాన్ని అయితే మార్చాడు. ఉజ్జియా యొక్క స్థితిని అయితే దేవుడు మార్చాడు. మంచి మంచి భవనాలు కట్టేస్తున్నాడు, మంచి మంచి యుద్ధాలు చేస్తున్నాడు, ఒక చక్కని స్థితి, ఒక చక్కని పేరు, ఒక చక్కని హోదా అన్నీ సంపాదించుకున్నాడు. ఒకానొక దినము తన హృదయమందు గర్వించాడట. అప్పుడు తన జీవితం అంతా కూడా అర్ధాంతరంగా నాశనం అయిపోయింది. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న కొలది మనము విధేయులు కావాలే కానీ మనలోనికి ఏ రకమైనటువంటి గర్వము చోటు చేసుకోవడానికి వీలు లేదు. ఒకసారి పిల్లలు మన మునుపటి దినాలు మనం ఆలోచన చేసుకుంటే భక్తి విషయానికి వస్తే ఎలా ఉండేవారము, కానీ ఇప్పుడు అలా ఉంటున్నామో ఆలోచన చేద్దాం ఒకసారి. ఒకప్పుడు పిల్లరా చిన్న పిల్లల్లాగా కలిసిపోయి ఏ ఒక్క వయసు భేదం లేకుండా, ఏ ఒక్క వర్గ భేదం లేకుండా ఏమండి స్థాయిని మనిషి దేవుని కొరకు పనిచేసేటువంటి తత్వం, ఎక్కడైనా సరే సింపుల్గా ఉండేటువంటి జీవితం. కానీ కొన్ని దినాలుగా పిల్లరా ఈ యొక్క జీవితానికి అన్నీ ఎక్కువయ్యాయి. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను ఇంతగా దీవించింది నేనే, ఇంతగా నీ స్థానాన్ని అభివృద్ధి చేసింది నేనే, ఈరోజు నిన్ను వృద్ధి పొందించింది నేను, నిన్ను వృద్ధిలోనికి తెచ్చిన వాడను నేను. ఈరోజు నా ఎదుట నువ్వు మరలా గర్వించేటువంటి ప్రయత్నం చేస్తే అది నీకు నాశనం. ఈరోజు నీ గర్వము, ఆ రోజు ఉజ్జియా గర్వము అతడు చెడిపోవడానికి కారణం అయిపోయింది. ఈరోజు నీ జీవితంలో నీకున్నటువంటి ఆ గర్వం, ఆ అహంకారం, ఆ విపరీతమైనటువంటి ఈ అనుభవాలు చివరికి నేనేం చేయబోతున్నాయో తెలుసా? చివరికి నీ కుటుంబాన్ని ఏం చేయబోతున్నాయో తెలుసా? చెడగొట్టబోతావు. నేను జాగ్రత్త. వాక్యాన్ని చూడండి. ఆ దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు తన మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వెళ్ళి ఏం చేస్తాడు ఈ ఉజ్జియా అని అంటే, తాను చేయకూడని పని ఒకటి ఆ బలిపీఠము మీద చేశాడు. ఏంటి తను చేసిన పని అంటే, ధూపమే కదండి వేశాడు, అందరూ అలా చేసేదే కదా అని దీన్ని సమర్థించడానికి వీలు లేదు. ఎవరు చేసే పని వారు చెయ్యాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని సందర్భాల్లో పిల్లరా దైవజనులు చేసే పని ఎవరు చేసేస్తుంటారు? విశ్వాసులు చేసేస్తుంటారు. ఎవరికైనా దయ్యం పట్టుకుందనుకోండి, అండ్ ఒక దురాత్మ పట్టుకుంటే దైవజనుడు వెళ్ళి దేవుని ప్రేరణతో దేవుడు అలా ప్రేరేపిస్తే అక్కడ అలా చేస్తాడు. ఏమండి నూనె రాస్తాడు, లేకపోతే తాను ప్రార్థనాపూర్వకంగా దాన్ని ఎలా వెళ్ళగొట్టాలో దాన్ని అలా దేవుని సహాయంతో వెళ్ళగొడతాడు. ఇది అక్కడ ఉన్నవారు ఎవరో చూసి ఓస్ ఇంతేనా, మన దగ్గర కూడా ప్రార్థనా నూనె ఉంటే సరిపోద్ది అన్నమాట. సిలువేసాడు, చిటికిన కోరు నొక్కేయడం అనుకుంటావు నువ్వు. అపోస్తుల కార్యాల్లో కూడా ఒకడు అలాగేనట, దయ్యాన్ని వదిలిద్దామని వెళ్ళి మొత్తానికి ఏదో చేస్తే అది ఎగిరితంతే వీడు గుడ్లో ఓడగొట్టుకుని పరిగెట్టాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు చేసే పని వారే చేయాలి. సరే ఉజ్జియా ఎందుకు చేశాడనంటే, వాళ్ళ మాంగారు ఎవరు? వాళ్ళ మాంగారు ఎవరు? యాజకుడు.
మా మాయ పాస్టరే కాబట్టి ఆ ప్రభావం నా మీద కూడా ఉంటుంది అనుకున్నాడు. వెళ్ళి బలిపీఠం ఎక్కేసి వాళ్ళ మాయ ఎలా చేస్తాడో అలాగా చేసేసరికి మొత్తం ఒళ్ళంతా తెల్లతెల్లగా అయిపోయి మొత్తం ఏమైపోయిందట, కుష్టు వ్యాధి. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, తాను చేయకూడని పని ఒకటి చేశాడు కానివ్వండి, తాను బలిపీఠము ఎక్కగలిగేలా చేసింది తనలో ఉన్న గర్వమే. నేను చేస్తే తప్పేటి, నేను ఎవరో తెలుసా, 52 సంవత్సరాలుగా యూదా రాజ్యాన్ని అవలేలుగా పరిపాలన చేస్తున్నటువంటి రాజును, ఏకైక రాజును. నా తండ్రి ఒక బలమైనటువంటి యాజకుడు, ఇన్ని అర్హతలు ఇన్ని ఆధిక్యతలు నాకు ఉన్నాయి, నాకు ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కాబట్టి నేను చేస్తే తప్పేటి అని ఎక్కి చేయకూడని పని ఒకటి చేశాడు. తాను తన చేత ఆ చేయకూడని పని ఒకటి చేయించిన అనుభవం ఏంటంటే గర్వమే. కొన్ని సందర్భాల్లో జాగ్రత్త, నీ గర్వం నీ చేత చేయకూడని తప్పులు కూడా ఏం చేస్తుంది, చేయించేస్తుంది. నీ అహంకారం నీ చేతే కొన్ని సందర్భాల్లో చేయకూడని పనులు చేయించేస్తుంది, జాగ్రత్త. ఈరోజు పిల్లరా, ఉజ్జియ తన గర్వము వలన చెడిపోయి చివరికి తన జీవితానికి కుష్టి వ్యాధి ఒకటి తెచ్చుకున్నాడు. ఒక మాట వినండి, ఇందాక నేను ఒక మాట చెప్పాను. ఈ జెరూషా ఎవరు అని అంటే, రెండవదిగా ఎవరు, 52 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలించిన ఒక గొప్ప రాజు అయినటువంటి ఉజ్జియ భార్య. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారనంటే, అందరూ ఒక కుష్టి రోగి యొక్క భార్య అంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడేమో తను భర్త చేసినటువంటి ఆ పనులను బట్టి ఈమెను కూడా ఎంతో ఘనంగా మాట్లాడేటువంటి పరిస్థితి, కానీ తను భర్త చేసినటువంటి ఆ తప్పును బట్టి ఇప్పుడు ఆ కుష్ఠోడు యొక్క భార్య అని మాట్లాడుతున్నారు. ఇలా అనేకులు పిలవడంలో జెరూషా తప్పేమన్నా ఉందా? హలో, ఇక్కడ ఉన్నారా? జెరూషా తప్పేమన్నా ఉందా అంటున్నాను నేను. కొన్ని సందర్భాల్లో పిల్లరా, మన ప్రేమేమీ ఉండదు, మన ఇన్వాల్వ్మెంట్ ఏది ఉండదు, కానీ అనుకోని విధానంలో మన మీదకి నిందలు వచ్చి పడతా ఉంటాయి. జెరూషా ఏ తప్పు చేసిందని ఆ మాట అనిపించుకోవాలి, ఏం చేసిందని, లేకపోతే ఎవరికి హాని చేసిందని అందరూ అలా మాట్లాడుతున్నారంటే అంతే. కొన్ని సందర్భాల్లో మన కుటుంబంలో ఉన్నటువంటి వారు అందరిలో ఏ ఒక్కరు తప్పు చేసినా ఆ నింద కుటుంబం అంతటి మీద వచ్చి పడుతుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వెవరో అయినప్పటికీ కూడా నీ కుటుంబంలో ఒక 5గురు ఉంటే, మీ 5గురిలో ఒక్కరు తప్పు చేస్తే ఆ ఒక్కరిని మాత్రమే అనరు, యావత్తు కుటుంబాన్నే మాట్లాడతారు. తప్పు చేసింది ఉజ్జియ, కానీ ఆ నింద అనుభవిస్తున్నది ఎవరు? ఈ యొక్క జెరూషా. ఈ యొక్క రాత్రికాల సమయంలో నా మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను అంటాను, కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో చోటు చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు ఏవో నిర్ణయాలు తీసేసుకుని నిన్ను నువ్వు నష్టపరుచుకోవడం కాదు, కానీ దేవుని యొద్దకు రావాలి, దేవునికి ప్రార్థించాలి. ఈ జెరూషాను అందరూ అలా మాట్లాడుతుంటే వెంటనే జెరూషా ఏం చేస్తుందంట, దేవుని యొద్దకు వచ్చి ఏడుస్తుందట. దేవా, ఇదిగో నన్ను అందరూ ఇలా మాట్లాడుతున్నారయ్యా, దేవా నన్ను అందరూ కూడా ఇలాగో నిందిస్తున్నారు, దేవా నన్ను అందరూ కూడా ఈ రీతిగా మాట్లాడుతూ నన్ను అగౌరవపరుస్తున్నారు. నా భర్త స్థితిని చూచి, నా భర్త పరిస్థితిని చూచి నాకేంటయ్యా ఈ శాపం, ఇక మా కుటుంబంలో మరొకరెవ్వరూ కూడా ఈ యొక్క యూదా రాజ్యాన్ని పరిపాలించలేరా? నా కుటుంబాన్ని, నా కడుపున పుట్టిన వారికి నీవు మరలా నా భర్తకి ఇచ్చినటువంటి ఆ స్థితిని కానీ ఆ స్థానాన్ని కానీ మరొకరికి ఎవ్వరికి ఇవ్వవా ప్రభువా అని జెరూషా పిల్లరా దేవుని సన్నిధిలో
ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆమె మనవును అంగీకరించి ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సమయంలో పిల్లరా దేవుడు మరలా ఎలాంటి ఆశీర్వాదాన్ని, ఎలాంటి దీవెననైతే దేవుడు ఆనాటి దినాల్లో ఉజియాకు ఇచ్చాడో, మరలా అదే దీవెన ఆశీర్వాదం ఆ ఉజియా యొక్క కుమారుడు లేక ఈ జెరూషా యొక్క కుమారునికి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ కుమారుడి పేరు దినవృత్తాంతాల 2వ గ్రంథము 27వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో మనం చూస్తాము, యోతాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉజియాకి ఇచ్చినటువంటి దీవెన, ఉజియాకి ఇచ్చినటువంటి ఆ ఉన్నతమైన స్థితి దేవుడు మరలా జెరూషా ప్రార్థన విన్న తర్వాత ఆ స్థితి మరలా ఎవరికి ఇచ్చాడు? ఈ యొక్క యోతాముకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో నీవు కోల్పోయిన స్థితి, నువ్వు కోల్పోయినటువంటి ఆ ఆశీర్వాదాన్ని దేవుడు మరలానికి ఇస్తాడు. అయితే నువ్వు దేవుని యొద్దకు వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి. చూడు నా స్థితి ఎలాగైపోయిందో, చూడు నా బ్రతుకు ఎలాగైపోయిందో, చూడు నా జీవితం ఎలా పాడైపోయిందో అని మనుషుల యొద్దకు వెళ్ళి ఏడ్చావే అనుకో, అవసరమైన సమయంలో నువ్వు ఏ పరిస్థితిని బట్టి అది ఏడ్చావో వాటిని మళ్ళా సమయం వచ్చినప్పుడు నీ ముందే వాటిని దెప్పుతారు. జాగ్రత్త, మనుషుల దగ్గర ఏడ్చే ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఒకానొక రోజు నవ్వుతున్నప్పుడు వారికి ఒకానొక రోజు నువ్వు ఏడ్చిన ఏడ్పే గుర్తొస్తుంది. ఆ రోజేమో అలాగా, ఈ రోజేమో ఇలాగా అని అనుకుంటారు. ఏమండి, వాళ్ళకి ఇంకా మంట ఎక్కితే బయటకు అనేస్తారు. ఏమండి, అది దెప్పడం కాదా? కొన్ని సందర్భాల్లో పిల్లరా మనుషులు సమయాన్ని చూచుకుని మరలా మన స్థితిని మనకి జ్ఞాపకం చేస్తారు. కానీ దేవుడు నీ గత స్థితిని బట్టి నిన్ను ఇంకా ఆశీర్వదించాలనే అనుకుంటాడే తప్ప మళ్ళా నిన్ను అలాంటి స్థితిని తీసుకువెళ్ళి నిన్ను బాధ పెట్టాలని దేవుడు అనుకోడు. ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని నిందలు, అవమానాలు, ఎన్ని ఉడిదొడుకులు నీ జీవితంలోనికి వచ్చినప్పటికీ నీవైతే మనుషుల దగ్గర ఆడవద్దు, మనుషుల దగ్గరికి నువ్వు పరుగులెట్టద్దు. కానీ జెరూషా జీవితంలో అలాంటి స్థితి కలిగినప్పుడు, ఇక ముందుకు తన జీవితం ఎలా ఉండబోతుందో అర్థం కానప్పుడు ఎవరి యొద్దకు వచ్చింది? దేవుని యొద్దకు వచ్చింది. దేవుని పాదాల యొద్ద ఏడుస్తుంది, కన్నీరు కార్చింది. ఆమె మనవుని దేవుడు విని చక్కని కుమారుని ఇచ్చాడు. పిల్లరా, ఆ కుమారునికి ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అట్టి స్థితి, అట్టి ఆశీర్వాదం తప్పకుండా దేవుడు అనుగ్రహించబోతున్నాడు.